నువ్వు నీ ఎటకారు నీ గొంతు ఉంటుంది. హలో 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 ఏంట్రా మైక్ టెస్టింగ్లో పనిచేసేవారు చిన్నప్పుడు? హలో 1 2 3 1 2 3 1 2 3 అని ఈ వాయిస్ ఎక్కడ లీక్ అయిపోతుందా? ఏం లీక్ అవుతుందని రా నీ హలో 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 హలో? అరే నాకు ఒక పెద్ద డౌట్ పంచ్ ప్రభాకర్, నువ్వు కారు నడిపేటప్పుడు మాత్రం నువ్వు చేసే బోర్డు వీడియోలకి ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అయితే ఆ న్యూస్ ఎక్కడ వినాల్సి వస్తావు అని ఒక రకంగా కాషియస్గా కూడా చెప్తున్నా, జాగ్రత్త రే. ఉమ్ములు వస్తావా కూర్చున్న వీడియోస్లో? రారా ఇండియాకి రా. నువ్వు నిజంగా మీసం మూలమని మీసం ఉన్న మగాడివి అయితే ఏమిరా? అర్థమైందా పంచ ప్రభాకరు? అర్థమైందా? నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం చించేసుకునే వీరుడివే అయితే ఏమ్రా? కరెక్ట్గానే అన్నానా? నువ్వు చెప్పినట్టు సామర్థ్యం లేని లోకేష్ గారు, సామర్థ్యం లేని చంద్రబాబు నాయుడు గారు, అసలు వాళ్ళ కుటుంబాలు వేస్ట్, వెంకయ్య నాయుడు గారు వేస్ట్, అందరూ వేస్ట్ అనుకో నువ్వు నమ్మిన ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే దమ్ము నీకుంటే నువ్వు రా. ఎక్కడే పుట్టిసచ్చావు కదా. నీ గురించి వీడియోలు చూశాను రా, నీ భాగవతం అంతా చెప్తే మరీ గలీజ్గా ఉంటుంది. నీకు నాకు తేడా ఉండాలి కదా పంచ్ ప్రభాకర్ మాట్లాడేటప్పుడు. నీకు నాకు తేడా అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే డిస్క్రిమినేషన్లో బూతులు తిట్టట్లేదు నేను. నీకు మర్యాదగా పంచ్ ప్రభాకర్కి పక్కన ఒక మర్యాద టర్మ్ పెట్టడానికి నా బతుకు ఆ జన్మకు జరగదు. నీకు చాలామందికి నేను మర్యాద ఇవ్వను, నీలాంటి హాఫ్ టికెట్ వాళ్ళకి అస్సలు ఇవ్వను. ఎవరు బ్లడీ హాఫ్ టికెట్ చిల్లర న్యూసెన్స్ నువ్వు అంతే.